హలో ఫ్రెండ్స్, నేను మీ డీకే. వెల్కమ్ బ్యాక్ టు డీకే డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? మళ్ళీ వచ్చేసా కొత్త ప్లేస్ అండ్ కొత్త కంటెంట్తో. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ బెల్ ఐకాన్ కొడితే నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. సంక్రాంతి కదా అని చెప్పి కోడి పందాలు, గుండాట ఇవన్నీ చూద్దామని తునికైతే స్టార్ట్ అయిపోయాను. అవన్నీ చూశాక అలా బీచ్ని చూస్తూ ఒక రైడ్ అయితే వేద్దాం అనుకున్నాను. సో తుని టు కాకినాడ వరకు బీచ్ను ఆనుకునే ఒక రోడ్డు ఉంటుంది ఉప్పాడ మీదుగా. ఈ ఉప్పెన సినిమా ఇవన్నీ అక్కడే షూట్ చేశారన్నమాట. ఈ కోడిపందాలు, ఈ ఉప్పాడ టు కాకినాడ బీచ్ రోడ్డు ఇవన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ప్రజెంట్ ఇప్పుడు నా బైక్ మీద తునికైతే స్టార్ట్ అయిపోయాను. ప్రజెంట్ అయితే తుని రీచ్ అయిపోయాను. కోడి పందాలు ఎక్కడ అవుతున్నాయో ఇంకా అక్కడికి డైరెక్ట్గా వచ్చేసాను. బావ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారంటే ఇంక డైరెక్ట్గా ఎక్కడికే వచ్చేసాను. సో ఇప్పుడు కోడి పందాలు అన్నీ చూసేద్దామండి. చూస్తున్నారు కదా, వీళ్ళే మా బావ అండ్ మా బావ వాళ్ళ ఫ్రెండ్స్. కోడి పందాలకు తీసుకొని వెళ్ళండి అంటే ఈ టేకు తోట, జీడి తోట దగ్గర తీసుకొచ్చారు. ఎందుకని అడిగితే ఈ కోడి పందాలన్నీ ఈ తోటల్లోనే అవుతాయి అని చెప్పి. ఇంకో కనిపిస్తుంది కదా, అదే టేకు తోట మాట. అందులోనే మీకు ఇప్పుడు కోడి పందాలు ఇవన్నీ అవుతున్నాయి. సో వెళ్ళి చూద్దాం రండి. దీన్నే గుండాట అంటారన్నమాట. ఈ గుండాట అంటే ఏంటంటే కనిపిస్తున్నాయి కదా 1 to 6 నెంబర్స్, అలాగే 6 డైసెస్ కూడా ఉంటాయి. ఆ డైసెస్ తిప్పి 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 వేస్తారు. ఏ ఏ డైస్ ఏ నెంబర్ అయితే రిపీట్ అవుతుందో, అంటే 2 డైస్లో 2 పడితే ఆ 2 మీద వేసిన వాళ్ళకి డబుల్ అమౌంట్ ఇస్తూ ఉంటారు. ఇంకో ఇప్పుడు చూడండి, తెరుస్తున్నారు చూడండి. ఇంకో తెరిచిన తర్వాత ఈసారి అయితే ఎవరికి డబ్బులు రాలేదు. ఎందుకంటే ప్రతిదీ సింగిల్ నెంబర్ వచ్చింది, ఏది డబుల్ నెంబర్ రాలేదు. సో డబ్బులన్నీ వీళ్ళవే, ఎవరికి ఏ డబ్బులు రాలేదు. అలా ఉంటదన్నమాట ఈ గుండాట. ఈ కోడి పందాలు, ఈ గుండాట ఇవన్నీ విలేజెస్ లో ఎలా అవుతాయి అని చూపించడానికి ఇదంతా. నేను దీన్ని ఎంకరేజ్ చేస్తూ వీడియో అయితే చెయ్యట్లేదు, జస్ట్ చూపిస్తున్నాను ఎలా అవుతాయి ఈ 3 days అని. అయినా వీళ్ళకి కూడా ఈ 3 days పర్మిషన్. ఈ 3 days తర్వాత వీళ్ళు కూడా ఇవన్నీ చేయకూడదు. ఈ 3 days తర్వాత వీళ్ళు ఇవన్నీ ఇంకా చేస్తూ ఉంటే మాత్రం పోలీస్ స్టేషన్ కి డైరెక్ట్ తీసుకెళ్లిపోతారు వచ్చి పోలీసులు. సో మీరు ఎవరైనా ఈ ఈ ఆటలన్నీ ఆడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్త. డబ్బులు అయితే పోతూ ఉంటాయి, డబ్బులు అయితే వస్తాయి, కానీ వచ్చేవి తక్కువ, పోయేవి మాత్రం ఎక్కువ. చూస్తున్నారు కదా, ఇంకా కోడి పందాలకి అయితే రెడీ అయిపోయారు అందరూ. అందరూ వాళ్ళ కోడిలు పట్టుకొని నీట్గా రెడీ అయిపోయారు ఈ కోడి పందాలకి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీళ్ళే మా బావాల ఫ్రెండ్స్. పందానికి రెడీగా ఉన్నారన్నమాట, పందెం వేయడానికి. వీళ్ళ కోడలే ఇవన్నీ, పందానికి రెడీగా ఉన్న కోడ్లు. ఇక్కడ ఒక్కొక్క కోడికి ఒక్కొక్క పేరు ఉంటుందన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తున్నారు. ఒకటి సరిగా, నెమలి అని చెప్పి ఏవేవో పేర్లు పెట్టి పిలుస్తున్నారు. నా చేతిలో ఉన్న కోడి మీకు ఆ నేమ్ ఏంటో మీకు తెలిస్తే మాత్రం కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నేను పట్టుకున్న కోడి దాని బ్రీడ్ ఏంటి, దాని పేరేంటి తెలిస్తే మాత్రం కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. చూసారు కదా, పందెం కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అన్నమాట. ఎప్పుడెప్పుడు పందెం స్టార్ట్ అవుతుందా చూద్దామని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారు. కానీ ఎప్పటి నుంచో చూస్తున్నాను, కానీ పందాలు అయితే స్టార్ట్ అవ్వట్లేదు. ఇప్పటికి పందానికి రెడీగా ఉన్న కోడ్లు ఇవే. ఇలా కూర్చొని అందరూ చూసుకుంటారు ఎవరి కోడికి పందెం పెట్టాలని. ఇంకెలా చెక్ చేసుకుంటారు అన్నమాట పందానికి ముందు. ఆ కోడికి ఈ కోడికి నప్పితే అప్పుడు పందెం గురించి మాట్లాడతారు, పందెం వేస్తారు.
ఇంకా అలా నేను వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా ఈ పందెం అని. ఇంకా ఫుల్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోయారు మాట. ఫుల్గా అంతా విలేజ్ వైబ్స్ అంతా అది లెక్క అట్ లాస్ట్కి పందెం అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకో చూడండి, ఇవే ఇప్పుడు పందానికి ఆడబోతున్న కోడ్లు మాట. పందెం అయితే స్టార్ట్ అవ్వబోతుంది ఇంకొక నిమిషం, ఇంకొక 1 minute. చూసారు కదా అందరూ ఎలా వెయిట్ చేస్తున్నారో పందెం కోసం చూద్దామని. ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను. ఫైనల్ ఇంకో స్టార్ట్ అయిపోతుంది, పందెం అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి. ఫస్ట్ రౌండ్ అయ్యింది, సెకండ్ రౌండ్ మళ్ళీ పెడుతున్నారు అన్నమాట. ఇంకా సెకండ్ రౌండ్కి వైట్ కోడ్ అయితే అయిపోయింది. సో పందెం అయితే అయిపోయింది, బ్లాక్ కోడ్ గెలిచింది. కానీ గొడవ కూడా అప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇంకా అలా గొడవ అవుతుంది, ఇదే లాస్ట్ పందెం అని చెప్పి ప్రశాంతంగా చూద్దాం అనుకున్నాను. కానీ గొడవ కూడా స్టార్ట్ అయిపోయింది. అది ఇంకా అలాగా బ్లాక్ కోడ్ అయితే గెలిచింది అన్నమాట. ఆ బ్లాక్ కోడే విన్నర్ అని చెప్పి ఫిక్స్ చేసేసారు. ఇంకా అదే లాస్ట్ పందెం అని చెప్పి ఇంకా నేను కూడా స్టార్ట్ అయిపోయాను ఉప్పాడకి. తున్నించి ఇప్పుడు మనం వెళ్తుంది ఉప్పాడ. తున్నించి ఉప్పాడకి 40 kilometers ఉంటుంది. ఉప్పాడ టు కాకినాడ 25 kilometers. ఆ ఉప్పాడ నుంచి ఆ 25 kilometers, ఉప్పాడ టు కాకినాడ 25 kilometers బీచ్ పక్కనే వెళ్తాం అన్నమాట మనం. చాలా బాగుంటుంది, అంతా మీకు క్లారిటీగా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూసారు కదా, తుని నుంచి ఉప్పాడికి వెళ్ళే రోడ్డు ఇలా ఉంటుందన్నమాట. మధ్య మధ్యలో ఇలా బ్రిడ్జెస్ వచ్చి చాలా బాగుంటుంది సీ వాటర్తో. ఉప్పాడికైతే రీచ్ అయిపోయాం. ఇదే ఉప్పాడి జంక్షన్. ఈ జంక్షన్ దాటగానే ఇంకా చెప్పే కదా, బీచ్ పక్కనే కాకినాడ వరకు ట్రావెల్ చేయొచ్చు. అలాగా 25 kilometers అలాగా బీచ్ పక్కనే ఉంటుంది రోడ్డు. చూసేద్దాం పదండి.
చూసారు కదా లెఫ్ట్లోని ఇదే కాకినాడ బీచ్. ఇంకా మనం కాకినాడ వరకు వచ్చేసాం అన్నమాట. ఇక ఈ బీచ్ దాటగానే ఇంకా కాకినాడ సిటీ కూడా స్టార్ట్ అయిపోతుంది. చూసారు కదా ఇది ఉప్పాడ టు కాకినాడ రోడ్ మాట. మీరు కూడా ఎప్పుడైనా వైజాగ్ టు కాకినాడ వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ తుని నుంచి ఉప్పాడకి వచ్చేసి ఈ రోడ్ ట్రై చేయండి. ఫుల్గా ఈ బీచెస్ని ఈ అన్నీ చూసుకుంటూ చక్కగా చిల్ అవుతూ వెళ్ళొచ్చు ఆన్ ద వేలోనే. ఇంకా కాకినాడలో వేరే బావాళ్ళు అందరూ ఉన్నారన్నమాట. వాళ్ళందరూ బీచ్కి వెళ్ళి కొంతసేపు అలాగా చిల్ అయిపోయాం. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.